ఈ పొలాలన్నీ ఇప్పుడు నాటుతున్నారు. కొన్ని రోజులు పోయాక ఇక్కడ వ్యూ అంతా ఎంత అద్భుతంగా మారిపోతుందంటే, ఫ్రెండ్స్ మీ అందరికీ నా కొత్త వీడియోలోకి వెల్కమ్. ఈ వీడియోలో మీకు అరకు నుంచి కొద్ది దూరంలోనే ఉన్న అరకు పైనరీని ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతున్నాను. సో ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుందో అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయో ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్లేస్కి మీరు రావాలనుకుంటే మార్నింగ్ 6కి లేదా 7 అండ్ 6 to 10 వరకు ఈ మధ్యలో మీరు వచ్చినట్లయితే ఈ ప్లేసు ఫుల్గా పొగ మంచుతో నిండి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ ప్లేస్కి వచ్చే రూట్ ఎక్కడ మీకు చెప్తాను. మీరు అరకు వచ్చినట్లయితే అరకు నుంచి పాడేరు వెళ్ళే రూట్లో జైపూర్ జంక్షన్ అని ఒక జంక్షన్ ఉంటుంది. జైపూర్ వెళ్ళే రూట్ నుంచి స్ట్రైట్గా వస్తే మీకు ఫస్ట్లో శరత్ నగర్ అని ఒక ఊరు తగులుతుంది. ఆ ఊరు దాటొచ్చాక మీరు అరకు పైనరీని చేరుకుంటారు. ఫ్రెండ్స్ ఫైనల్గా నేను అరకు పైనరీ ప్లేస్కి వస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. మీరు ఈ లొకేషన్కి ఎంటర్ అవ్వగానే చుట్టూగా పొడవైన చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తూ అరకు పైనరీ అనే బోర్డు కనిపిస్తుంది. లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల గార్డెన్ ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఇవేవి ఇలా లేవు, అప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ చివరిని చూస్తున్నారు కదా మీరు, అదంతా ఇప్పుడు పూల మొక్కలతో ఫుల్గా నింపేశారు. ఒకప్పుడు ఏమీ లేవు అక్కడ. సో ఇటువైపు ఈ గార్డెన్ ఉంది. ఇంకా చివరిని చూస్తున్నారు కదా, అక్కడ టెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ ఇటువైపుగా చూస్తే అక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ లా కట్టారు. అక్కడ ఏకాంత అని ఒక క్యాంటీన్ ఉంది, ప్లేయింగ్ ఏరియా అనమాట అదంతా. అండ్ అటువైపుగా ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటుంటారు. ఇప్పుడు మనము ఏకాంత క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఎంట్రీ అయితే చాలా అద్భుతంగా ఉంది. పూర్తిగా వుడ్తోనే చేశారనమాట ఆ క్యాంటీన్ అనేది. అండ్ ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, మార్నింగ్ టైం అయితే ఇక్కడ టీ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి. ఇలా మీరు వేడివేడిగా ఈ చల్లటి వెదర్లో ఇక్కడ కూర్చొని తాగవచ్చు. ఇదనమాట ఇక్కడ. ఇందులో ఇదొక ప్లేస్ అనమాట ఫొటోస్ తీసుకోవడం కోసము. పైకి వెళ్తున్నాం. ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా, పూర్తిగా చెక్కతో చేశారనమాట ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి చుట్టుపక్కల చూస్తే వ్యూ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ అక్కడ టెన్నిస్ ఆడే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇటుపక్క ట్రైన్ ఇప్పుడే వెళ్తుంది, అక్కడ కూడా వెళ్దాము. ఆ చివరిన కూడా ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, దాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ నువ్వు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇలా అనమాట ఈ ప్లేస్ అంతా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ఇందాక మనం వచ్చినప్పుడు హింస స్టార్ట్ చేయకుండా ఉండేరు. సో ఇప్పుడైతే హింస స్టార్ట్ చేస్తారనమాట. నేచర్ మధ్యలో మీరు స్టే చేయాలనుకుంటే కానీ ఈ టెంట్స్కి మీరు ఒక నైట్ ఉండడం కోసం ఒకరికి 500 ఛార్జ్ చేస్తారంట. ఇలా ముగ్గురైతే 1500 అవుతుంది. సో ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అనమాట టెంట్స్ విషయానికి వస్తే. అండ్ టెంట్స్కి అటువైపుగా చివరన అక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. మనము ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్గా అక్కడ పైకి వెళ్దాము. ఆ తర్వాత మీకు ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ అంతా ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఇదంతా ఒక చెట్టు పైన ఇలా కట్టారనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేకపోతే పైన తగిలే ఛాన్స్ ఉంది. పట్టుకొని ఎక్కడం కోసం ఇలా ఒక తాడుని పెట్టారు. ఈ పొలాలన్నీ ఇప్పుడు నాటుతున్నారు. కొన్ని రోజులు పోయాక ఇక్కడ వ్యూ అంతా ఎంత అద్భుతంగా మారిపోతుందంటే, చుట్టూగా ఈ పచ్చటి పొలాలు ఉంటాయి. ఆ దూరంగా కూడా చుట్టూగా పచ్చగా కనిపిస్తూ, ఈవినింగ్ టైం అయితే ఆ కొండ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రైన్ రోడ్డు ఇలా ఉంది చూడండి. ఇంకా అదే టైంలో అలా ట్రైన్ వెళ్తూ ఉంటే
ఆ వ్యూ మాత్రం చూడటానికి చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూర్చొని దూరంగా కొండలను చూస్తూ ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేయవచ్చు. దానికోసం అన్నమాట ఈ వ్యూ పాయింట్ని ఇక్కడ పెట్టడానికి రీజన్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఇలాంటి మన అరకు వీడియోస్ కోసం మన అరకు వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో ఇంతటితో ఇంతే. మళ్ళీ మనం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.